స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రమయ్యా. ప్రభా, నిన్నటి దినము స్టీవెన్ అయ్య గారి ద్వారా చెప్పిన ప్రతి మాటలు మా హృదయంలో రాసుకొని ఆ మాటలు మా జీవన విధానానికి ఒక గొప్ప బాటగా వేసుకుంటూ ఉన్నామయ్యా. ఈ దినము కూడా మీ కృప చేత నడిపించండి, పాటల ద్వారా మయం తెచ్చుకోండి. అద్భుతమైన మీ కృప చేత, మీ బలము చేత, మీ జ్ఞానం చేత నడిపించండి. సమస్తం సమకూర్చి జరిగించండి, అద్భుతం చేయండి అయ్యా. ఈ సమయంలో మీ దాసులు ఎత్తబోతున్న ప్రతి మాటలు అయ్యా, దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా మేము అయ్యా ఈ కడవరి దినాల్లో దాని ద్వారా నాయన మా జీవితాలు మార్చుకుంటూ ఆత్మీయ స్థితిలో లోతుగా నాటబడి నీ కృపలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతా మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపించి సమస్తముని మీ ఆధిపత్యానికి మరొకసారి అప్పగిస్తూ రావాల్సిన దైవజనులు కూడా నడిపించండి, ఆత్మీయుల్ని సమకూర్చండి, కృపచేత నడిపించండి. ప్రతి విషయంలో మీ చిత్తం నెరవేర్చి మీ మహిమ కలిగిన స్వాస్థ్యాన్ని సంపూర్ణంగా ఈ జూమ్ మీట్ మమ్మల్ని ప్రాముఖ్యంగా ట్రాన్స్లేషన్ చేస్తున్న ఆమోస్ అని, అలాగే ఎమినేజర్ అని, అలాగే ప్రాముఖ్యంగా నాయకులు స్టీవెన్ అయ్య గారిని, అలాగే తండ్రి చార్లనికి పరిపూర్ణ ఆరోగ్యం కృపతో నడిపించండి. మనోరన్న సేవకులందరినీ, ఆత్మీయులందరినీ మీ కృప చేత బలపరచమని మీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు పేరట సమస్తము అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, ప్రార్థించినందుకు వందనాలు. మనలో పాట పాడాలని ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా ఒక రెండు పాటలు పాడచ్చు. మనోరన్న ప్రైజ్ లాడ్ ప్రైజ్ లో పాడమ్మా. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. జీసస్, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever, forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని, దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. జీసస్, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. I want to worship you. Hallelujah. Jesus, I want to, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. శ్రమలు నన్ను కలిగినా విడవలేదు నీ కృప, వేదనలో నేను కృంగినా లేవనెత్తును నీ చేయి. శ్రమలు నన్ను కలిగినా విడవలేదు నీ కృప, వేదనలో నేను కృంగినా లేవనెత్తును నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా,
స్తుతులకు Jesus, you. Hallelujah. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. Jesus, I want to see you. My Jesus, I want to see you forever. forever. Amen, amen, amen. Hallelujah, hallelujah. It's a wonderful Very good, song, sir. wonderful song. చాలా వందనాలు చూడాలని నాలోని కోరిక నిన్ను చేరాలని విరిగి నలిగిన మనసుతో నీదరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా విరిగి నలిగిన మనసుతో నీదరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా నా తుది శ్వాస వరకు దేవా నిన్ను సేవించును నా బ్రతుకు దినములన్నీ నిన్ను పూజించును జీసస్ I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. ఆమేన్ Amen, ఆమేన్ amen. ఆమేన్ ఆమెన్. అక్క వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచి పాట పాడావు. దేవుడు నేను దీవించును గాక. దిస్ అ వండర్ఫుల్ సాంగ్. తెలుగు ప్లస్ ఇంగ్లీష్. Yes. యా, ఇట్స్ అ గ్రేట్ Wonderful. సాంగ్. వందనాలు అక్క, చాలా వందనాలు. థ్యాంక్ యూ. మంచి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచినందుకు వందనాలు. ఓకే, వందనాలు. ఇంకొక పాట పాడుకుందాం. మన మధ్యలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక పాట పాడండి. ఎక్కువ పాడకుండా ఒక 2 వచనాలు పాడు. సార్ పాడతాను సార్ నేను పాడు. ఎక్కువ పాడకు, ఒక్కటే వచనం పాడండి. వాక్యంలోకి వెళ్దాం. సరేలేండి సార్. పాపి యేసుని యోధకు రమ్మ నిన్ను రక్షించువాడు ఆయనే మరి ధరణిలో ఎవ్వరు లేరుగా నిన్ను రక్షించువాడే నిజముగా మరి ధరణిలో ఎవ్వరు లేరుగా నిన్ను రక్షించువాడే నిజముగా పాపి యేసుని యోధకు రాము నిన్ను రక్షించువాడు ఆయనే మరి ధరణిలో ఎవ్వరు లేరుగా నిన్ను రక్షించువాడే నిజముగా ఆదాము అవ్వలు ఏదెను తోటలు కాపురముండి జీవించిరి ఆదాము అవ్వలు ఏదెను తోటలు కాపురముండి జీవించిరి ఒక్కనాడు సైతాను చేతిలో చిక్కిపోయిరి ఆదామవ్వలు ఒకనాడు సైతాను చేద్దామవ్వలు తినవద్దని చెప్పిన ఫలములు తిని పాపంబులో పడిపోయిరి తినవద్దని చెప్పిన ఫలములు తిని పాపి యేసుని యొద్దకు రాము నిన్ను రక్షించువాడు ఆయనే మరి ధరణిలో ఎవ్వరు లేరుగా
నిన్ను రక్షించువాడే నిజముగా, మరి ధరణిలో ఎవరు లేరుగా. నిన్ను రక్షించువాడే నిజముగా. యేసు నిరాకడ సమీపమాయెను తెలుసుకొనండి ప్రజలారా. యేసు నిరాకడ సమీపమాయెను తెలుసుకొనండి ప్రజలారా. ఇక రేపో మా పోరానయున్నాడు కడబూర మ్రోగాగనే యేసు. ఇక రేపో మా పోరానయ మ్రోగాగనే యేసు తన మోక్షంబులో పల చేర్చును. దపు చేరిన భక్తులనెల్లా తన మోక్షంబులో పల చేర్చును. దపు చేరిన పపేసు గురమ్ను నిన్ను రక్షించు. Amen. Amen. We kind of losing her. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని పర్చున మరియు సంతోషకు వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న మనోరన్న ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత స్టీవ్ అయ్య గారు వాక్యాన్ని బోధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి సాయంకాల వేళలో లైవ్ లో ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా స్టీవై గారు చక్కటి వర్తమానములు మాకు ఇస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుండగా ప్రభా వారిని పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎత్తుపట్టుకొని మాకు కావలసిన నీ మాటలను మాకు నేర్పించమని నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 Sir, good morning again. Thank you for your presence our midst. Thank you so much once again. Please take this time and deliver the message. We want to listen more the word of God. Yeah. Thank Sir, you, good morning. thank you. Thank you. Vandanal. Praise the Lord. Well, అన్న కొత్తగా జాయిన్ అయినటువంటి మ్యాన్ కుమార్ గారికి ప్రైజ్ ది లార్డ్, విశాఖపట్నం నుంచి. మ్యాన్ కుమార్. New pastor joined today. Man Kumar. His name is Man. Samsung. Man. Samson, would you like to introduce Alfred yourself? Naveen Kumar. My name is Alfred Naveen Kumar, sir. మీ పరిచయం చెప్పండి కొద్దిగా, ఎట్లా ఏం కథ కొన్ని మాటలు చెప్పండి. అయ్యగారు ఓ రైల్వే డ్యూటీ రిటైర్డ్ అయితే మా ఫ్రెండ్ అన్నమాట. మా ఇంట్లో ఇక్కడ ఉండి ఛత్తీస్గఢ్ లో ఉండి విశాఖపట్నంలో వెళ్ళిపోయారు. వాళ్ళ పాప బయట ఉంటుంది ఐరోపాలో. అయితే ఈవేళ ముచ్చటగా రమ్మని చెప్పాను. అయితే పాస్టర్ గారు కాదు, బిలీవరే కానీ ఏంటంటే అక్కడ ఇది బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు. అక్కడ చాలా మంచి ఇది అన్నమాట. గురించి వారు విశాఖపట్నం ఉంటారు. నా ఆత్మీయ సార్ Anna Ebenezer Anna introduced the Zoom Shravan Kumar because he is a retired railway employee, so he is a believer. So he want to listen the word of God. That's why he will join. He want to listen more and more to learn the word. So that's why he joined. Amen. He's staying wiser. Amen. Hallelujah. Thank you, Anna. Welcome to our Zoom. Thank you very much. Thank you. Okay, sir. Okay. Go ahead.
after weeks and weeks and weeks on working toward the Ark of the Covenant, మనము వారాలు 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 మరి ఆ యొక్క నిబంధన మందసం గురించి మనము ధ్యానించడానికి ముందుగా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. स्टीवन सर प्रेज द लॉर्ड। आज का दिन में निबंधना नया वाचा का संदूक का बारे में स्टार्ट किए हैं और उसमें मनन करते जा रहे। we have taken this week to look at scriptures in the New Testament. మరి ఈ వారంలో కూడా మనము క్రొత్త నిబంధనలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. इस सप्ताह में भी क्या है कि अपन नया नियम में क्या है कि कुछ बातों को और कुछ अध्यायों को मनन करते भी आ रहे हैं। And we've looked in Acts and Matthew, Romans. We were in John. మనము అపోస్తుల కార్యములు, యోహాను సువార్త, మత్తయి సువార్త, మరి యోహాను సువార్త, ఇవన్నీ మన రోమా పత్రిక, ఇవన్నీ విషయాలు మనం కొన్ని ధ్యానం చేశాం వీటిలో. यहाँ पे क्या कि एक्ट और अपोस्तल कार्य जो जितने भी है और योहान सुवार्ता, ये सब कुछ क्या है कि अपन जो मार्क्स और ये सब कुछ क्या है कि अपन ध्यान करते हुए आ रहे हैं। And yesterday I thought the Lord wanted us to look in 1 Peter chapter 4. మరి మనం నిన్నటి దినాన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఫస్ట్ పీటర్ 1 Peter chapter, well, it's 2, 3, 4. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. पहले पत्रस क्या है कि 1 अध्याय का 1, 2, 3, 4 क्या है कि कल के दिन में अपन मनन किए हैं। And I'm going to jump around a little bit in here. నేను కొద్దిగా వాటిని దాటి మరి ఇక్కడికి ముందుకు వచ్చాను కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. मैंने क्या है कि उसको पार करके थोड़ा आगे आया हूँ कुछ विषयों को अपन मनन करने के लिए। And we're going to talk about Jesus on the in the tomb and on the cross for a minute. యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న విషయాన్ని, తర్వాత సిలువలో వేలాడే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. प्रभु यीशु मसीह ने जो कब्र में थे वो विषयों को और क्रूस को पर उन्होंने लटकाया गया वो विषयों को भी थोड़ा से अपन मनन करेंगे। And I want us to start in chapter 2 verse 20. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనము మొదలు పెట్టుకుందాం. यहाँ पे क्या है कि पहले पत्रस 2रा अध्याय 20 वचन से लेकर के हम शुरू करने जा रहे हैं। And when we look at this, it's talking about our relationship with the Lord. మరి ఇక్కడ చూసినట్లయితే దేని విషయం రాయబడి ఉన్నదంటే మన యొక్క సంబంధము, దేవునితో మంచి సంబంధము కలిగి ఉండడానికి గురించి అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ये अध्याय में, ये वचन में देखेंगे तो किसके लिए लिखा हुआ है कि परमेश्वर के साथ आपकी हमारी जो मेल मिलाप संबंध के बारे में उसमें लिखा हुआ है। And it's also talking about Christ and why we have to suffer as he did. మరి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఆయన శిలువలో శ్రమపడ్డారో ఆ విషయాలు కూడా అందులో వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. प्रभु यीशु मसीह ने क्रूस को ऊपर कैसा परिश्रम हुआ, कैसा ताड़ना उठाया, वो चीज भी उस अध्याय में, उस वचन में लिखा हुआ है। And we're going to look really in verse 19 of chapter 20. I mean chapter 2. 2వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూసినట్లయితే
दूसरा अध्याय में क्या है कि 19 और 20 का वचन अपन मनन करेंगे तो And it says in 19, for it is commendable if a man bears up under the pain of unjust suffering. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మనుష్యులు మరి అన్యాయంగా ఉన్నప్పుడు వారు మరి ఎంతగానో బాధపడతారని మనం చూడగలం. ये वचन में देखेंगे क्या है कि मनुष्य जो है क्योंकि वो न्याय में नहीं चलेंगे, अन्याय में चलेंगे, अपराध में चलेंगे, वहां क्या है कि तकलीफ होगा करके वहां लिखा हुआ है. And I imagined every one of us here today have said, God, why is this happening to me? మనము మనుషులంగా ఈ లోకంలో నీవు నేను మనమందరము మరి ఈ రీతిగా దేవునితో అంటున్నాం, ప్రభువా ఎందుకు నాకు ఇది జరిగింది, నాకు ఇది ఎందుకు సంభవించింది నా జీవితంలో అని మనం దేవుని అడుగుతుంటాం. आप और हम क्या कि इस दुनिया में रहने से है परमेश्वर क्यों हम लोग क्या है कि तकलीफ होते हैं, क्यों ये परेशानी मेरे को क्यों आया, ऐसे करके अपन परमेश्वर से बोलते रहते हैं. Why me, Lord? దేవా మరి నాకే ఎందుకు జరిగింది ప్రభువా, ఈ పరిస్థితి ఆపద నాకే ఎందుకు వచ్చింది ప్రభువా, మన దేవుని క్వశ్చన్ వేస్తాం. हे परमेश्वर पिता, ये मुझे ही ये ताड़ना, ये परेशानी, ये क्लेश क्यों आया करके अपन परमेश्वर को क्वेश्चन करते हैं. But this scripture is telling us that it is commendable by the Lord that we go through that persecution and that trial. మరి ఇది దేవుని ద్వారా ఇచ్చిన ఒక ఆజ్ఞగా మరి శ్రమ అనేది, కష్టం అనేది దేవుడే ఇచ్చింది, అనుగ్రహించినదిగా మనం భావించాలి. आप और हम क्या है कि ये समझना है कि ये जो परेशानी है, ये जो क्लेश है, परमेश्वर के द्वारा आपको हमको मिल रहा है करके अपन को समझना है. And why is it commendable? It's because it says we are conscious of God. God is with us and we are with him. మరి ఈ యొక్క ఆజ్ఞ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి, అదే రీతిగా దేవుడు కూడా మనతో ఉన్నాడు అని మనం గ్రహించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుగ్రహించవచ్చు. ये आज्ञा, ये वचन आपके और हमारा अंदर में क्यों बांधा है कि परमेश्वर के साथ हम लोग अच्छा संबंध रहने के लिए, परमेश्वर के अनुग्रह से हम चलने के लिए परमेश्वर ने आपको और हमको दिया है. And verse 20 goes a little further. It says, how is it to your credit, to your benefit, if you receive a beating for doing wrong? మరి మనము మరి అన్యాయముగా దెబ్బలు తిన్నప్పుడు అది మనకే ఘనత అని మనము భావించాలి. अपन क्या है कि बिना मतलब का अन्याय रूपी से आप और हम क्या कि मार खाते हैं, क्लेश में आते हैं, तो उस समय अपन को ये समझना है कि ये परमेश्वर का ओर से हो रहा है करके सोचना पड़ेगा. And when I read this next scripture, I think of definitely Daniel and Shadrach, Meshach, and Abednego. మరి మీ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే షద్రక్, మెషక్, అబేద్నెగోలు, అదే రీతిగా దానియేలు గురించి కూడా మన జ్ఞాపకం రావాలి మనకు. ये वचन अपन क्या है कि मनन करते समय शद्रक, अबेद्nego क्या है कि उन लोग का और दानियल, ये सभी लोगों के बारे में अपन क्या है कि याद कर सकते हैं. Because in the second half of 20, it says, but if you suffer for doing good and you endure that suffering, this is commendable before God. మరి వాక్యంలో చూసినట్లయితే మరి మీరు మేలు చేసినప్పుడు మీకు బాధ కలిగితే అది మీరు సహించిన ఎడల అది దేవునికే మరి ఘనత, దేవునికే మహిమ జరుగుతుందని మనం గ్రహించాలి. देखिए पासवान, ये समझिए, आप क्या है कि किसी को मदद किया, आपने किसी को
चाहा और आपने उसके बाद आपको ताड़ना हुआ, उसको क्या है कि परमेश्वर के सामने ये कहना है कि हमें क्या है कि प्रतिफल मिला, इस टाइप का सोचना है। It's being preached too many times from the pulpit that you accept Christ and your life is easy. మరి చాలా సార్లు మనము పుల్పిట్ మీద చాలా సార్లు చెప్తాము, ప్రసంగాలు ఏ రీతిగా బోధిస్తాం ఏంటంటే యేసుక్రీస్తు నమ్మడము ఈజీ, ఈ సులభతరంగా ఉంటుంది, ఆయనను అనుసరించడం సులభతరమని మనం బోధిస్తుంటాం. बहुत बार कलीसिया में पुलपीठ में अपन क्या है कि ये प्रचार करते हैं कि प्रभु यीशु मसीह को अपनाना बहुत अच्छा है और क्या है कि बहुत सरल है करके क्या है कि अपन कलीसियाओं में अपन पुलपीठ में क्या है कि प्रचार करते रहते हैं. And that is a lie and a sermon from Satan. మరి దాన్ని చూసినట్లయితే అది ఎంత మాత్రం కూడా మరి నిజమైనది కాదు దేవుని అని మనం గ్రహించాలి. वो वचन को अगर वो बातों को अगर आप और हम समझेंगे तो अच्छे से, कदापि क्या है कि वो सच नहीं है, ऐसे ही आपको और हमको समझना है. Because the scriptures plainly say we will suffer as Christ suffered. మరి దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఏంటంటే మనము బాధపడితే యేసుక్రీస్తు వారు కూడా బాధపడతాడని మనం గ్రహించాలి. ఆమేన్. प्रभु का वचन ये क्या है कि आपको और हमको आंसर दे रहा है कि आप और हम क्या कि तकलीफ होंगे, दुख करेंगे, तो प्रभु यीशु मसीह को भी तकलीफ होगा, वो भी दुख करेगा, वैसा आपको और हमको समझना है. To the 21, to this you were called because Christ suffered for you, leaving you an example that you should follow in his footsteps. మరి యేసుక్రీస్తు వారు కూడా 21 చూసినట్లయితే కొరకు ఆయన బాధపడి మనము ఆయన అడుగు జాడలో నడుచున్నట్లు ఆయన మనకు మాదిరికరంగా దాన్ని చేసి చూపించాడని మనం గ్రహించాలి. प्रभु यीशु मसीह के बारे में देखेंगे, आप और हम क्या है कि उनके कदमों में कदम मिला करके चलने से वो सारे चीज क्या है कि आपको और हमको परमेश्वर के जरिए वो सिखा के गया, जैसे अपन देखते हैं. And, you know, I don't like it when things are coming against me. మరి మీకు తెలుసా, నేను కొన్నిసార్లు నా జీవితంలో మరి సంఘటనలు జరిగినప్పుడు నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. आप लोगों को पता है, स्टीवन सर कह रहा है कि मेरे जीवन में कभी कभी कुछ संगठन मतलब घटना हो जाती है, उस समय क्या है कि मैं बिल्कुल कभी भी पसंद नहीं करता हूँ. I don't like it when people from America and from India try to tell me how they think we ought to do this ministry. మరి ఇండియా దేశంలో నుండి కానీ అమెరికా దేశంలో నుండి కానీ ప్రజలు మరి ఆ రీతిగా బోధించినప్పుడు నాకు ఆ విషయాలు ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం ఉండదు. स्टीवन सर कह रहे हैं कि क्या है कि अमेरिका से हो, इंडिया से हो, इस टाइप का वो जो बातों को जब बताते हैं, तकलीफ वाला बातों को, उस समय क्या है कि परेशानी तो होती है, लेकिन क्या है कि विरोध वाला बात जो है बताते हैं, उस समय क्या है कि मेरे को कदापि अच्छा नहीं लगता, मैं पसंद नहीं कर पाता हूँ. I have more people in the past have said, Steve, you don't need to preach 4 days a week. Get somebody else to preach. మరి నాకు తెలిసిన కొంతమంది పాస్టర్లు మరి ఏ రీతిగా నన్ను అంటుంటారు, స్టీవ్ గారు మీరు ఎంత మాత్రం కూడా వారానికి 4 సార్లు బోధించిన అవసరం లేదు, నీ తరపున ఒక పాస్టర్ను బోధించమని మరి నన్ను ఎంతగానో వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతుంటారు. स्टीवन सर को बहुत सारा पास्टर पासवान ये बोलते हैं कि पास्टर जी आप क्या है कि हफ्ता में 4 दिन क्या है कि प्रचार करने की जरूरत नहीं है, आपके तरफ से कोई एक पास्टर को नियुक्त करके उनको प्रचार करने के लिए बोलिए करके उन लोग बताते, मैसेज भी करते हैं, बोलते भी हैं. I was talking to a young man a month ago, and I was telling him about the ministry and our Pursuing Jesus blogspot. మరి నేను ఒక వారం క్రితము ఒక యవనస్తునితో నేను మాట్లాడాను.
మరి ఆ యొక్క దేవుని గురించి, అదే రీతిగా వాక్యం గురించి, అదే రీతిగా పర్సూయింగ్ జీసస్ ఇంటర్నేషనల్ బ్లాక్ గురించి నేను ఆయనతో మాట్లాడాను. मैंने एक यूथ वाला लड़का से जवान लड़का से मैंने बात किया था क्या है कि प्रोसिक्यूशन का जो ये मिनिस्ट्री के बारे में और यूथ के बारे में मैं उनसे क्या है कि एक बार बात किया था. And he said, never heard a sermon, never heard one of our messages. And he said, మరి ఆయన అన్నాడు ఈ రీతిగా, మరి ఎంత మాత్రం కూడా ఆ వాక్యాలు వినవసరం లేదు, ప్రసంగాలు నేను వినను అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. वो जवान क्या है कि लड़का ने और वो क्या है कि वो युवक ने ये कहा कि स्टीवन सर के साथ मैं कदापि क्या है कि वचनों को सुनूंगा नहीं है, वो सुनने की भी जरूरत नहीं है, मनन करने की भी जरूरत नहीं करके ऐसे उल्टा स्टीवन सर से कहा है. he said, 3 languages is too much. You need to preach in English, and then when you get through, let Telugu preach, and then let Hindi preach your message. మరి ఆ రీతిగా ముగ్గురు ట్రాన్స్లేషన్ చేయడం అనేది అంత అవసరం లేదు. మరి ఆ 3 లాంగ్వేజ్లు అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు. वो युवक ने ये बोला है कि आप इंग्लिश में बताते हैं, वो तेलुगु में बताते हैं, वो हिंदी में बताते हैं, ये तीनों लैंग्वेज का कोई जरूरत नहीं है, ऐसे करके स्टीवन सर के साथ उन्होंने बात किया था. And I know with your services and your ministry in India that people have said, oh, Manahoe, apologize, Santa, David, Donka, Seth, Philip, you need to do it this way. మరి మనము ఇండియాలో మనం అనుకుంటాము, మరి మనోహరణ కావచ్చు, ఇంకా మిగతా పాలరాజన్న, మిగతా వారందరూ కూడా మాకు ఈ 3 భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు అవసరమని మనము అడుగుతుంటాం, మనకు అవసరమని మనం గ్రహిస్తాం. अपन क्या है कि इंडिया में ये जूम मीटिंग चल रहा है तो मनोहर सर हो, अमोद सर हो, और क्या है कि डेविड सर हो, एविनेजर सर हो, जो भी है ये चाहते हैं कि ये तीनों भाषा, चारों भाषा हमको जरूरत है, ऐसी करके अपन सोचते हैं. But what I keep seeing in the word is just like in this verse. Jesus' example is what we need to follow, not this man at Verizon. మరి మనము ఒక యవనస్తుని కానీ ఇంకెవరిని మనం అనుసరించిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆయన అడుగుజాడల్లో మనము నడవవలసిన అవసరత ఎంతైనా మన మీద ఉందని గ్రహించాలి. ఆమేన్. यहाँ पे आप और हम देखेंगे वो क्या है कि जवान लड़का तो कहा था, वो क्या है कि यंग मैन था, उनकी जरिया वो जो बोला वाला बात को क्या है कि अपन मनन करके नहीं चलना चाहिए, अपन को ये चलना चाहिए प्रभु यीशु मसीह का जो बातों को पकड़ के उनकी अनुसरण करते हुए अपन को चलना चाहिए. I have taught many times that Christ died on that cross for every human being on this earth that has ever lived and will live. మరి నేను చాలా సార్లు ఈ యొక్క వాక్యాన్ని బోధించాను. ఏంటంటే యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు, ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన క్రీస్తులో చనిపోయాడు, ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడని మరి చాలా సార్లు నేను బోధించాను. ఆమేన్. मैं क्या है कि बहुत बार मैंने प्रचार किया था, क्योंकि सर्व लोगों के लिए, सारे लोगों के लिए, दुनिया में रहने वाला हर एक के लिए प्रभु यीशु मसीह अपना प्राण दिया, परमेश्वर ने उनको ऐसा आज्ञा दिया, ये चीज मैं आपको जीसस के द्वारा ही होगा करके मैं भी प्रचार किया था. प्रभु यीशु मसीह ने, क्योंकि उन्होंने बलिदान हो गया, ये सब कुछ मैंने पहले भी आप लोगों को प्रचार किया था. And I've taught you that God chose us before the foundation of the earth to be his followers, his children, to be Christ-like.
మరి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అడుగు జాడలు నడవడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయనను సేవించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించాలి. ఆమేన్. प्रभु यीशु मसीह ने क्या है कि आकाश और धरती जब नहीं बना था, उस समय पहले भी थे, और क्या है कि वो आने के बाद आपको और हमको क्या है कि धरती में क्योंकि उनके अनुसरण करने के लिए आपको और हमको नियुक्त करके वो चला गया। वो चीज को आप और हम जानते हैं। And when you look in chapter 2 and verse 9, మరి మనము 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, दूसरा अध्याय का 9 वचन अपन क्या है कि मनन करेंगे तो you will see the Holy Spirit speaking through Peter when he said, "You are a chosen people, a royal priesthood, a holy nation." That's us. We are members of a Amen. holy priesthood, a royal priesthood. పేతురు ఈ రీతిగా వ్రాస్తున్నాడు ఏమనంటే, మీరు రాజులైన యాజక సమూహము, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనమందరము ఆయన యాజకులము, ఆయన పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని పేతురు పత్రికలో ఆ రీతిగా ఆయన రాశాడు. ఆమేన్. पतरस ने इस तरीके से लिखा है, क्योंकि आप लोग जो है परमेश्वर के जन है, क्योंकि राजाओं का राजा का जन है। राजाओं को क्या है कि याजक समूह में है, आप लोग राजा जैसी याजक समूह में है, इसलिए क्या है कि आप याजक लोग है करके पतरस ने ये वचन में लिखा हुआ है। We are not just one man in Florida in a country of 400 million people, or a pastor in India with 1.2 billion. You're not just one man walking around. మరి అమెరికా దేశంలో కావచ్చు, ఇండియా ఆ దేశంలో కావచ్చు, కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని దేవుడు మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడని మనం గ్రహించి దేవునికి వందనాలు చెల్లించాలి. ఆమేన్. स्टीवन सर ये बात को बता रहे कि अमेरिका में हो, इंडिया में हो, दुनिया में हो, बहुत सारा करोड़ों लोग प्रभु यीशु मसीह में आने के बाद परमेश्वर अपने साथ चल रहा है, आपको नियुक्त किया करके मानना है करके बता रहे हैं। Now, why did Jesus come to die for all of the people of the earth instead of he already knew we would be saved? Why die for those that weren't chosen or did not accept? మరి యేసు ప్రభు వారు మీ లోకానికి వచ్చారు. నీ గురించి నా గురించి మనకు తెలుసు, మనము రక్షించబడిన జనాంగము. మరి వారు మిగతా వాళ్ళు ఎందుకు రక్షించబడలేదు అని మనం ఒకసారి ఆలోచన చేస్తాం. प्रभु यीशु मसीह आपके लिए हमारे लिए धरती में आया, आप और हम क्या है कि उद्धार में आया, प्रभु यीशु मसीह को मान गए, लेकिन दूसरे भी है और उन लोग क्या है कि क्यों उद्धार में नहीं आ पाया, और क्या है कि उन लोग प्रभु यीशु मसीह की क्यों अपना नहीं पाया करके आप सोच सकते हो। If it's already been decided who will be saved, why do you and I go teach and preach to love people in the gospel? మరి దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనను, ఆయన పరిచర్యలో వాడుకొని ఆయన సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా సువార్త అనేకులకు అందట్లేదు, సువార్త వినట్లేదు, ప్రజలు ఇంకా అంగీకరించక దూరంగా ఉన్నారని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. परमेश्वर का दासियों क्या है कि परमेश्वर ने जगत से पहले से ही आपको और हमको चुना, और क्या है कि बहुत सारा सुसमाचार जा रहा है, बहुत सारा गोस्पल दुनिया का कोने कोने में जा रहा है, बहुत सारे लोग उद्धार में आ भी रहे, अभी भी बहुत सारे लोग क्या है कि बच गए हैं, और क्यों ऐसा हो रहा है, अभी भी लोग बच क्यों नहीं पा रहे हैं। And so that brings up the question, if it was already decided before the earth began, why did Jesus have to come and die on the cross?
మరి అందరూ మనుషులందరూ రక్షించబడాలని భూమి పునాదులు బడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే దేవుడు చెప్పాడు. మరి ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది? परमेश्वर के वचन में ये लिखा है कि परमेश्वर ने और प्रभु यीशु मसीह को जगत की जो नींव डालने से पहले से ही नियुक्त किया, आपको और हमको भी नियुक्त किया, और वो उनके आज्ञा का अनुसार जगत में आया। आने के बाद भी क्यों उनका बलिदान होना पड़ा, क्यों लोग इसको समझ नहीं पा रहा है, ये चीज को क्या है कि कमी घटी क्यों जा रहा है, आपको और हमको परमेश्वर ने नियुक्त किया है। Okay. How were we chosen, but we still have free will to do what we want to do? దేవుడు అంటున్నాడు ఈ రీతిగా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీకు ఒక స్వేచ్ఛని ఇచ్చాను. ఏంటంటే మీరు ఏమి చేయాలనుకున్నా మీ ఇష్టము చొప్పున మరి చేయడానికి మీకు ఒక స్వేచ్ఛ అనేది మీకు అనుగ్రహించాను. परमेश्वर ने आपको चुन लिया, हमको चुन लिया, और परमेश्वर ने एक स्वेच्छा दिया, एक क्या है कि अच्छा अनुग्रह उन्होंने अपन को दिया, क्योंकि आप लोग जो करने चाहते हो करो करके क्या है कि परमेश्वर ने आज्ञा दिया। There have been smarter people than me that have written all of these theology books and trying to interpret what God wanted. మరి మనకంటే వారు చాలా తెలివైనటువంటి వారు, ఈ యొక్క బుక్ దేవుని గ్రంథాన్ని వ్రాసినటువంటి వారు, దాన్ని తర్జుమా చేసినటువంటి వారు, చాలా చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. దేవుడు ఏ రీతిగా బోధించాడో ఆ విషయాలు వారు ఆ బైబిల్ గ్రంథంలో రాసినట్టుగా మనం చూడగలుగుతాం. हमसे भी क्या है कि बढ़कर के क्या है कि जितना अच्छा रीति से तर्जुमा किए हैं, भाषाओं में क्या है कि वो तर्जुमा करके रखे हैं, परमेश्वर उनको भी इस्तेमाल किया, कितने अच्छे रीति से एक शब्द को भी नहीं छोड़ते हुए तर्जुमा करके रखे हैं। आपसे भी हमसे भी ज्ञानवान उन्हीं लोग हैं। I don't read commentaries because that's not the Holy Spirit. That's basically a man telling his opinion. నేను చాలా సార్లు మరి వాక్యానాలు ఉంటాయి కదా, బైబిల్కి సంబంధించిన వాక్యానాలు, అది ఎంత మాత్రం కూడా నేను చదవను. కారణం ఏంటంటే అది పరిశుద్ధాత్ముడి ద్వారా కాదు, మానవుడు రాసినటువంటి వాక్యానాలు కాబట్టి నాకు చదవడానికి అది ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. स्टीवन सर ये कह रहे हैं कि बहुत सारे लोग क्या है कि अपना किताबों में लिखते हैं, बहुत सारे वचनों की लिखते हैं, और वो वचन क्या है कि मैं क्या है कि पढ़ने के लिए ज्यादा पसंद नहीं करता हूँ, क्योंकि वो पवित्र आत्मा का जरिया लिखा हुआ नहीं है, ऐसे मेरा सोचना है। प्रभु का वचन जो लिखा है वो पवित्र आत्मा का जरिया लिखा हुआ करके मैं ज्यादा नहीं पढ़ता हूँ उसको। And some of you are thinking, well, Steve, what are you doing with us? మరి మీలో ఒకవేళ ప్రశ్న అడగవచ్చు, స్టీవ్ గారు మాతో మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసే పని ఏంటి మాతో కలిసి అని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. आप लोग ये क्वेश्चन पूछ सकते हैं स्टीवन सर को, और सर जी हमसे आप क्या चाहते हैं, और क्या है कि हाँ हमको क्या आप इस्तेमाल कर रहे हैं, ऐसे करके आप लोग स्टीवन सर से पूछ सकते हैं। And you're correct in asking or thinking that question, because I am giving you my opinion where they are giving theirs in a book. మరి నేను నన్ను అడిగినప్పుడు నా ఆలోచన నేను చెప్తూ ఉంటాను, అదే రీతిగా వారి ఆలోచన క్వశ్చన్ వేసినప్పుడు వారు పుస్తక రూపంలో వారు ఆ యొక్క బుక్ను రాసినట్లుగా మనం గమనించాలి. जब स्टीवन सर से क्या है कि आप क्वेश्चन करेंगे, स्टीवन सर जो है अपना सोच विचार के जरिया वो जवाब देते हैं। वैसे क्या है कि जितने भी किताब लिखे हैं उन लोग क्या है कि परमेश्वर जो उन लोग को बोला सोच करके वही चीज को उन लोग लिखे हैं। But here is why I give you my opinion, because I believe the Holy Spirit is showing me, and I am trying to inspire you and teach you to let God show you the truth, not Steve and not a commentary. మరి నేను బోధించే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే
బోధిస్తున్నాడో నేను మీకు బోధిస్తున్నాను. మరి నా యొక్క సొంత జ్ఞానం కాదు, నేను రాసే వ్యాఖ్యానం కాదు, మరి ఇంకా ఎవరు రాసే వ్యాఖ్యానం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నాకు బోధిస్తున్నాడో పరిశుద్ధాత్మని వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నానని స్టీవయ్య గారు సెలవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. Yes. आज का दिन में स्टीवन सर ने ये बता रहे कि दूसरा लिखा हुआ किताब का नहीं है, लेकिन मेरे को क्या है कि पवित्र आत्मा जो अगवाई दे करके मुझे बताता है, वही मेरा दिल और दिमाग में रख करके मैं आप वही चीज को मैंने क्या है कि आप लोगों को प्रचार कर रहा हूँ, ऐसे करके स्टीवन सर का बोलने का है। I've heard many of you say, Steve, I want to preach this sermon to my people this Sunday. మరి మీలో చాలా మంది ఏ రీతిగా నాతో చెప్పారు, మీరు ప్రసంగించే ప్రసంగాన్ని స్టీవయ్య గారు మా సంఘంలో కూడా మేము బోధించామని మీరు చాలా సార్లు చెప్పారు. बहुत सारे लोग ये भी बताए कि स्टीवन सर जी आपने जो प्रचार कर रहे हैं वो प्रचार को हमारा कलिसिया में हमारे लोगों के बीच में हम भी उस चीज को क्या है कि प्रचार किए हैं करके बहुत सारे लोग स्टीवन सर को बताए हैं. And I'm excited about that, but I pray that through those notes that you made, the Holy Spirit will teach, not the notes from me. మరి నేను బోధించినప్పుడు మీరు కొన్ని విషయాలు రాసుకొని మీ సంఘాల్లో మీరు బోధించవచ్చు, కానీ అది నా నుండి వచ్చింది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆ మాటలు నాలో పెట్టినప్పుడు నేను మీకు బోధించాను. అది మీరు సంఘాల్లో బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఆమేన్. जैसे स्टीवन सर कह रहे हैं कि मैं अभी प्रचार कर रहा हूँ, वो प्रचार को आप लोग लिखते हो और क्या है कि पेपर में लिख करके आपने कलिसिया में क्या है कि प्रचार करते हो, वो क्या है कि मैं अपना इच्छा से नहीं है, पवित्र आत्मा जो मुझको कहता है वही चीज को मैं आप लोगों को बताता हूँ और बहुत अच्छी बात है, उसको आप लोग प्रचार करते हो. ये परमेश्वर से दिया हुआ वचन है, इसलिए क्या है कि मैं पवित्र आत्मा का जरिया ही आप लोगों को बताता हूँ. I pray when you get through preaching that you will go, where did that come from? I didn't know that. మీరు చాలా సార్లు అది ఆశ్చర్యపోతుంటారు. మరి క్రొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినప్పుడు నా ద్వారా మీరు ఆశ్చర్యపోతారు, ఎలా ఇది వచ్చింది, ఎలా జరిగిందని ఎంతో ఆశ్చర్యంగా ఆ వాక్యాన్ని గురించి మీరు సంతోషపడతారు. आप लोग हम लोग क्या है कि आश्चर्यजनक हो जाते हैं, ये जो प्रचार करते समय नया चीजें स्टीवन सर को कैसा आता होगा और पवित्र आत्मा कैसा बताता होगा करके कभी कभी आप और दूसरे क्या है कि आश्चर्यजनक हो जाते हैं. Now, I want to look over into chapter 3. నేను పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. मैं क्या है कि पत्रस लिखा हुआ जो कि पहले अध्याय का 3 वचन में जाके मनन करेंगे. And we're going to start in verse 13 and go to the end of the chapter. ఇందులో ఈ అధ్యాయంలో 13వ వచనము నుండి చివరి వరకు మనం 20 వరకు మనం చూసుకుందాం. చివరి వరకు వెళ్దాం. यहाँ ये अध्याय में क्या है कि 13 वचन से लेकर के 20 वचन तक अपन मनन करेंगे. Who's going to harm you if you are eager to do good? But even if you should suffer for what is right, you are blessed. మరి మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మీకు ఎవరైనా హాని చేస్తారో, ఒకవేళ మరి ఆ విషయంలో మీరు మరి హింస పడినప్పుడు మీరు ధన్యులు, వారికి ఏమాత్రం కూడా భయపడకండి. మీరు మంచి చేసినప్పుడు హింస చేసినప్పుడు మీరు భయపడకూడదు, అది మీకు మేలే అంటున్నాడు దేవుడు. परमेश्वर ने यहाँ कहता है कि आपने पवित्रता के साथ, अच्छापन के साथ, दया के साथ बहुत अच्छा रीति से आपने दूसरों को भलाई करते हैं और क्लेश आपका ऊपर आता है, उस समय आप धन्य है. इसलिए क्या है कि परमेश्वर ने वो बात को वहां बताते जा रहे हैं. We are blessed when we suffer for the Lord. మనము ఎప్పుడైతే దేవుని కొరకు బాధపడతామో, శ్రమ పడతామో మనము దీవించబడతాము. ఆమేన్. जब आप और हम क्या है कि परमेश्वर के राज के लिए, परमेश्वर के लिए
जब क्या है कि अपन क्लेश आता है, दुख आता है, जो भी आता है, आप और हम काम करते हैं, उस समय आप और हम क्या है कि आशीष पाते हैं। And we can look through the Old Testament forever and see Abraham blessed, Joseph blessed, Daniel blessed, Shadrach, Meshach, and Abednego, Samuel blessed. You could see because of their faithfulness. మరి పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినట్లయితే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, మరి యోసేపు, అదేవిధంగా షద్రక్, మెషక్, అబేద్నెగోలు, మరి ఆ రీతిగా దావీదు అందరూ దీవించబడ్డారు. ఎందుకంటే వారు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుణ్ణి అనుసరించారు, దేవుణ్ణి వెంబడించారు కాబట్టి వారు దీవించబడ్డారు. ఆమేన్. यहाँ पे पुराना नियम में देखेंगे तो अब्राहम, इसहाक, याकूब और दाऊद और क्या है कि और दावीद, सब लोग क्या है कि यूसुफ, सब लोग मिलके, क्योंकि उन लोग क्या है कि आशीष के ऊपर आशीष को पाए हैं, इसलिए क्या है कि उन लोग श्रमा भी उनको भी हुआ है, लेकिन परमेश्वर ने उनको आशीष प्रदान किया है। The last phrase in verse 14 is from Isaiah chapter 8, verse 12. Pardon once again, sir. Pardon. Isaiah chapter 8. 8, verse 12. Okay, yes. You don't have to look at it. That's just the next statement. Yeah. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం. फिर से यशायाह का किताब में 8 अध्याय 12 वचन में एक बार अपन मनन करेंगे। And Isaiah said, "Do not fear what they, the world, fear. Do not be frightened." మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఎంత మరి వారు కఠిన బందుకట్టు అనుకొనకుడి, వారికి భయపడకుడి, భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి అని బైబిల్లో వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. 12వ వచనం, 8-12 యెషయా గ్రంథం. यशायाह का 8 का 12 अध्याय में ये लिखा हुआ कि कितने भी परिश्रम आने से भी, कितने भी तकलीफ आने से भी भय का भयभीत नहीं होना है। क्या है कि आप खड़े रहना है, आशीष पाना है, क्योंकि भयों का भय में नहीं बिताना है करके यहाँ लिखा हुआ है। And if we do go to Isaiah chapter 8, యెషయా గ్రంథము మరి 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, यशायाह का क्या है कि 12 अध्याय अपन देखेंगे तो the Lord is speaking in verse 11 of chapter 8 of Isaiah. మరి అక్కడ 8వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. परमेश्वर ने क्या है कि यहाँ पे 8 अध्याय 11 वचन में, क्योंकि लोगों से, प्रजाओं से बात कर रहे हैं यहाँ परमेश्वर ने। And I think it's interesting now that we look at verse 12, the first part. మరి ఆ సమయంలో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 12వ వచనాన్ని మనం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయంగా మనకు కనిపిస్తుంది. यहाँ पे 8वां अध्याय 12 वचन में अपन देखेंगे और बहुत अच्छा रीति से वहां लिखा हुआ वचन है और बहुत बढ़िया वचन वहां लिखा हुआ है। And the statement says, "Do not call conspiracy everything that these people call conspiracy." And he's telling us, don't fall into the ways of the world to get fearful of what's happening worldwide, locally, nationally. మరి ప్రపంచంలో సంభవిస్తున్న భయాలకు, మరి జరిగే సంఘటనలకు మనము మరి ఎంత మాత్రం కూడా భయపడకూడదు. ప్రపంచంలో రకరకాలుగా ఎన్నో మరి విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆపదలు, విపత్తులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎంత మాత్రం భయపడకూడదని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. यह परमेश्वर का वचन में लिखा है कि दुनिया में कितना बहुत बड़ा भयानक सब कुछ हो रहा है और उस समय लोग डर जाते हैं,
लेकिन परमेश्वर आपको और हमको ये वचन बताए कि ये तो होते रहेगा, लेकिन कदा भी आप लोग कभी भी डरना नहीं है करके परमेश्वर ने लिखा हुआ है। मैं आपके साथ हूं करके ये भी बताया है, इसलिए आपको हमको डरना नहीं। I can remember clients that were my age or older back in Mississippi. మరి నేను ఒకసారి మరి నాకంటే పెద్దవాళ్ళు, నా వయసులో పెద్దవాళ్ళని గురించి నేను ఆలోచన చేసినప్పుడు अभी क्या है कि स्टीवन सर ये बता रहा है कि मुझसे भी बड़ा और बुजुर्गों को साथ में रह करके उन लोग के बारे में मैं मनन किया तो And they would say, Steve, the news is horrible. The world is falling apart. It's collapsing. What are we going to do? మరి ఆ రీతిగా చెప్పారు ఏంటంటే, స్టీవ్ గారు మరి ఆయా ప్రపంచము అంతరించిపోతుంది, భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి, ప్రపంచము మరి అంతరించడానికి దగ్గరగా ఉంది. స్టీవ్ గారు మేమేమి చేయాలని వారు నన్ను అడుగుతుంటారు. जब बड़े लोग से मैं मिलता हूँ, स्टीवन सर ये बता रहा है कि सारी दुनिया विपत्ति में पड़ गया है, अंत होने वाला है, और सारे दुनिया को कैसा अपन क्या है कि दोबारा प्रभु में लाना है, अपन क्या करेंगे, कैसा होगा करके स्टीवन सर के साथ ये बड़े बड़े लोग भी पूछने लगते हैं। And I tell them, turn the TV off. Quit watching that garbage. మరి నేను చెప్తున్నాను వాళ్ళకు, మీరు టెలివిజన్ ఆన్ చేసి ఆ యొక్క విషయాలు చూస్తూ ఉండండి, ఆ విషయాలు గమనించండి అని వారికి సెలవు ఇచ్చాను. स्टीवन सर ने वो बड़े बड़े लोगों को क्या है कि ये बताया कि आप लोग क्या है कि टीवी ऑन कीजिए, वो टीवी में आने वाला चीजों को देखिए, और क्या है कि वैसा देखिए, आपको समझ में आएगा करके मैंने उनको सलाह दिया था। Pick up your Bible and read it and pray and study what God wants you to do in this time. అక్కడ చూసినట్లయితే మీరు ఆ టీవీ చూసే బదులు, లేక ఆ యొక్క చెత్త అంతా చెదారంతా చూసే బదులు మీరు బైబిల్ ఓపెన్ చేసి మీరు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అని నేను సలహా ఇస్తుంటాను. फिर दोबारा क्या है कि मैं ये कहता हूँ, टीवी देख करके क्या है कि जिसमें जितने भी जो चीजें कचरापन आता है उसको छोड़ करके आपने बाइबल ओपन कीजिए, बाइबल को पढ़िए, बाइबल को मनन कीजिए, तब आपको दूसरा चीज समझ में आएगा करके वो भी सलाह मैं देता हूँ। Don't let the world trap you into fear, because he says, do not fear what they fear, the world. మరి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ లోకానికి, లోక పరిస్థితులను చూసి నువ్వెంత మాత్రము భయపడకూడదు. వారు మాత్రమే నిన్ను చూసి భయపడాలి, నువ్వెంత మాత్రం భయపడడానికి వీల్లేదని స్టీవయ్య గారు మరి బోధిస్తున్నారు. ఆమేన్. यहाँ पे वो बड़े लोगों को जो है स्टीवन सर ये भी बताता है कि क्योंकि दुनिया को देख करके बिल्कुल क्या है कि अब डरना नहीं, इस दुनिया में होने का है, लेकिन परमेश्वर के वचन के साथ रह करके आपको देख के दूसरा डरना चाहिए। ऐसे करके स्टीवन सर जो है उन लोगों को क्या है कि स्टीवन सर ने क्या है कि उन लोगों को सलाह देते रहते हैं। And look, I look at the news. I go down Fox News and I look at all of the headlines, but I don't let this control my life. మరి నేను కూడా చాలాసార్లు న్యూస్ అనేది చూస్తూ ఉంటాను, ప్రతిదీ కూడా హెడ్లైన్స్ నేను చూస్తుంటాను, కానీ వాటన్నిటి గురించి మరి నేనేం పట్టించుకొని వాటిని నా హృదయంలోనికి రానివ్వను. నేను ఎంతో నిబ్బరంగా దేవునిలో ఉంటానని అయ్యగారు సెలవిస్తున్నారు. ఆమేన్. स्टीवन सर भी ये भी कह रहे हैं कि मैं बहुत बार क्या है कि वो न्यूज को देखते रहता हूँ, क्योंकि देखने के बाद मेरे हृदय में उसको मनन नहीं करता हूँ। हमेशा क्या है कि परमेश्वर के साथ प्रार्थना करते हुए उसको मेरे हृदय में आने नहीं देता हूँ, केवल परमेश्वर के साथ रह के मैं प्रार्थना करते रहता हूँ। I'm out of coffee, Amos. It's your fault. Yes, sir. Coffee, yeah. Okay. We need
to be aware of the world and around in India and your area, but not to be consumed by it. మరి మనము మన భారతదేశంలో జరిగే పరిస్థితులు అన్నిటికీ మనము వినాలి, వాటిని గ్రహించాలి, కానీ వాటికి మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవి మనలను భయపెట్టి భయభ్రాంతులు గురి చేయడానికి వచ్చినప్పుడు వాటిని ఎంత మాత్రం కూడా మనం పట్టించుకోకూడదు. ఆమేన్. आप और में समझिए, स्टीवन सर ये बता रहे हैं, इंडिया में हो, अमेरिका में हो, कहीं भी हो, युद्ध हो रहा है, तकलीफ है, क्लेश है, उसको देखने के बाद आप और हम क्या है कि भयभीत हो जाते हैं। इसलिए वो भयभीत को अपना हृदय में आने नहीं देना है, क्योंकि परमेश्वर ने जो बोला वो चीज को अपनाते हुए क्या है कि बिल्कुल डरना नहीं है, हिम्मत के साथ आप क्या है कि परमेश्वर के अनुग्रह के साथ रहना चाहिए करके स्टीवन सर बता रहे हैं। And as I read Amen. this scripture from 12 to 17, the Lord is speaking to Isaiah. ఆ యొక్క అధ్యాయంలో 8వ అధ్యాయంలో 12 నుండి 17 వరకు ఆ వచనాలు గమనించినట్లయితే దేవాతి దేవుడు యెషయాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. यहाँ पे देखिए 8वां अध्याय क्या है कि 12 से लेके 17 वचन तक अपन देखेंगे तो परमेश्वर ने यशायाह के साथ ये सारे बातों को बताते हुए जा रहे हैं। There are words from the Lord that are talking about Jesus on the earth in these scriptures. మరి ఈ యొక్క వచనాల్లో మరి యేసు ప్రభు వారి గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం గమనించగలం. ये वचनों में क्या है कि प्रभु यीशु मसीह के बारे में भी अपन क्या है कि ध्यान कर सकते हैं। Verse 13 says, "The Lord Almighty is the one you are to regard as holy. He is the one you are to fear. He, the Lord Almighty, is the one you are to dread." మరి ఈ యొక్క 13వ వచనాన్ని చూసినట్లయితే దేవాతి దేవుడైన మరి పరిశుద్ధుడు మరి ఆయన చెప్తున్న మాట అంటే మీరు ఆయనకే భయపడాలి, మరి ఆయన కోసమే దిగులు పడాలి, ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండనని దేవుని వాక్యంలో వ్రాయబడినది. यहाँ पे 13 वचन में देखते हैं, क्योंकि आप लोग क्या है कि परमेश्वर की ऊपर में भयभीत होना है, उनके अंदर में भयभीत होना है, क्योंकि उनकी राज और उनके लिए आप भयभीत होना है और दूसरा के लिए नहीं है करके 13 अध्याय 13 वचन में लिखा हुआ है। We are to dread the Lord and fear the Lord. And then in 14 it says, He will be a sanctuary for us. మరి ఆ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి భయపడినప్పుడు, దేవునికి మనము ఎంతగా భయపడుతున్నాం, అప్పుడు ఆయన మనకు ఒక దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపిస్తాడని మనం గ్రహించాలి. यहाँ पे अध्याय में देखेंगे तो परमेश्वर ने आप और हम भयभीत रह करके डर के साथ रहने से परमेश्वर की जो अनुग्रह आपका ऊपर रहेगा, आपके साथ रहेगा, क्योंकि परमेश्वर ने आपको और हमको क्या है कि अनुग्रह दे करके वो चलाने वाला परमेश्वर है। And then the Lord says to Isaiah, He will be a sanctuary for both houses of Israel. మరి అదే రీతిగా యెషయా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఇశ్రాయేలు కూడా ఒక తోడుగా, ఒక కంచెగా మరి వారికి తోడుగా ఉన్నట్లుగా మనం గమనించగలం. यशायाह ये बात को भी बता रहा है कि परमेश्वर ने इजरायलियों के साथ रह करके एक बाड़ा का जैसी, एक फिनिशिंग का जैसी परमेश्वर उनके साथ रहा, संग रहा करके यशायाह इसमें लिख रखा है। Wait a minute, guys. Isn't there only one house of Israel that started with Abraham? మరి మనం ఒకసారి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు అందరూ మొట్టమొదటిగా అబ్రహాముతో వారు ప్రారంభమైనట్టు మనం చూస్తాం, వారి సంతతి అంతా. यहाँ पे आप देखेंगे क्योंकि इजराइल पूरा जो वंश जो है अब्राहम का चलते बना हुआ जैसे अपन देखते हैं। Where's
both houses. Where's the second house of Israel? మరి రెండు గృహాలు ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒకటి ఇశ్రాయేలు, ఒకటి మరి ఏ గృహము మనం ఒకసారి ఆలోచన చేద్దాం. यहाँ पे दो क्या है कि झुंड है, और क्या है कि दोनों झुंड में एक क्या है कि इजराइल है और दूसरा क्या है देखते हैं. Oh, wait. That's us, the Gentiles. We're the second Amen. house of Israel. మరి అక్కడ చూసినట్లయితే దేవుడు రెండు భాగాలుగా, రెండు గృహాలుగా అన్నాడు. మొట్టమొదటిది ఇశ్రాయేలు, రెండవది ఎవరు అని మనం గ్రహించినట్లయితే అది మనమే. మనము అన్యులమైన మనల్ని ఒక గృహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. यहाँ पे दो घर का जैसे क्या है कि परमेश्वर ने नियुक्त किया. पहला घर जो है इजराइल है, और दूसरा घर के बारे में आप और हम सोचेंगे तो कोई दूसरा नहीं है, अन्य व्यक्ति आप और मैं हूं. Oh, two houses of Israel. One that came when Jesus died on that cross and the Holy Spirit came back. మరి రెండు గృహాలుగా ఉన్నట్లు చూస్తాము. మొట్టమొదటి గృహము ఇజ్రాయేల్ జనాంగాన్ని చూస్తాము. మరి రెండవ గృహం ఏ రీతిగా వచ్చిందని మనం ఆలోచన చేసినట్టయితే యేసు ప్రభు వారు సిలువలో మరణించి ఆయన రక్తాన్ని గార్చి అన్యులైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి అప్పుడు రెండవ గృహం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. यहाँ पे प्रभु का दास ध्यान दीजिए. पहले का ग्रह का क्या है, पहले का घर के बारे में इजराइल पहले का परमेश्वर के लोग है. दूसरा का जो घर जो कहाँ से आया, प्रभु यीशु मसीह क्या कि आकर के क्रूस के ऊपर बलिदान हो गया, उनके लहू के द्वारा आपको उद्धार में लाया. इसलिए क्या है कि आप और बच गए. इसलिए क्या है कि वो दूसरा का घर की जो चीज है आप और हम है, प्रभु यीशु मसीह के लहू के द्वारा दो यवा लोग है, आप और हम है. And in 14 it gets even better. It says, for both houses of Israel he will be a stone that causes men to stumble and a rock that makes them fall. మరి ఈ యొక్క 14వ వచనాన్ని మనం చూసినట్లయితే రెండు కుటుంబాలకు మరి దేవుడు ఒక రాయిగాను మరి ఆ బండగా ఉన్నట్లుగా మనం గమనించగలం. यहाँ पे क्या है कि 14 वचन में देखेंगे दोनों घरों को, दोनों परिवारों को क्या है कि प्रभु यीशु मसीह ने एक पत्थर जैसी समान जैसी वहां पे हाई करके अपन देखते हैं. And what's he talking about? Who is the chief cornerstone of our faith? మరి ఈ వాక్యము దేని గురించి బోధిస్తుందని మనం గమనించినట్లయితే మరి ఎవరు తలకు మూలరాయి అని మనం గ్రహించాలి. ఎవరు తలకు మూలరాయి అని చూస్తే ये वचन क्या है कि ये समझा रहा है कि कौन है वो पत्थर करके ध्यान देने से जो आपने अलग किया है, जो हटा दिया है, वो ये कि सिराना का पत्थर प्रभु यीशु मसीह है. We see that in the New Testament talking about Jesus as the chief cornerstone. That is the foundation that our faith is laid on. మన విశ్వాసానికి మూలరాయి, పునాది రాయి, ఆ మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే అని క్రొత్త నిబంధన ఆ వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తే ఆ తలకు మరి ఆ యొక్క పునాది రాయిగా, ఆ ముఖ్యమైన రాయిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఆమేన్. ये कौन है ये सिराना का पत्थर करके आपने आप और हम समझने से क्या कि नया नियम में जो लिखा हुआ है कि जो नया नियम में जो लिखा हुआ जो पत्थर जो है सिराना पत्थर जो है वो ये प्रभु यीशु मसीह करके आप हम समझ सकते हैं. And when it says next, and a rock that makes them fall, he's talking about both houses, Israel and Gentiles, will stumble and fall on Jesus's word. మరి ఇక్కడ చూసినట్లయితే రెండు గృహాల గురించి యేసు ప్రభు వారు బోధించారు. మొట్టమొదటి ఇశ్రాయేలు గురించి, రెండవది ఆ యొక్క అన్యుల గురించి బోధించాడు. మరి ఈ యొక్క రెండు రకాల గృహాలు కూడా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారికి భయపడాలి, ఆయనకు భయపడాలి, ఆయన ఆ వాక్యానికి లోబడి జీవించాలని మరి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. प्रभु यीशु मसीह ने दो घरों के बारे में बताया है.
पहला घर जो है इजराइल है, दूसरा घर जो है अन्य जनांग है। और क्या है कि ये दोनों घर मिलके प्रभु यीशु And I, मसीह का अनुग्रह से क्या है कि परमेश्वर को क्या है कि भयभीत होते हुए अपन कुछ चलना है करके ये दोनों के घर के बारे में और भय मानने के बारे में परमेश्वर ने बताया है। and I Man. believe when it comes and it says, for the people of Jerusalem, he will be a trap and a snare. Many of them will stumble, they will fall and be broken. They will be snared and captured. మరి ఒకసారి మనం యెరూషలేమును గురించి మనము ఆలోచన చేసినట్లయితే వారందరూ కూడా పట్టబడినట్లుగా వారు ఎంతగానో వారు దేవునికి మరి దూరమైనట్లుగా మనం చూస్తుంటాం ఆ సందర్భాల్లో. उस समय का बातों को देखने से एक बार यरूशलेम के बारे में अपन देखेंगे तो उस समय क्या है कि वो लोग क्या है कि परमेश्वर से वो लोग अलग हो चुके हैं और क्या है कि वो लोग पकड़ा गया जैसे देख सकते हैं और क्या है कि वो लोग अलग होकर के परमेश्वर के साथ और नहीं रहा करके भी देखते हैं। He's talking about those in the church, the Jewish church, that will reject Jesus, and they will be snared and captured for all of eternity. మరి అక్కడ చూసినట్లయితే యూదులు గురించి వ్రాయబడిన మాట అంటే యెరూషలేములో వారు యేసుక్రీస్తుని నమ్మలేదు, యేసుక్రీస్తు నమ్మకుండా వారు యేసుక్రీస్తుని విశ్వసించలేదు కాబట్టి వారు పట్టబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. వారు యేసుక్రీస్తు నమ్మలేదు, వారు మరి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. यहाँ पे क्या है कि यहूदियों के बारे में आप और हम देखेंगे तो यरूशलेम में, क्योंकि यरूशलेम में क्या है कि यहूदी जो है प्रभु यीशु मसीह के ऊपर विश्वास नहीं करते, वो आया और मृत्यु हो गए करके भी विश्वास नहीं करते। इसलिए क्या है कि यहूदियों को क्या है कि उन लोग क्या है कि पकड़ा गया जैसी अपन देखते हैं, ये परमेश्वर के वचन का द्वारा ये जानते हैं। Seal, it says, bind up the testimony and seal up the law among my disciples. మరి అక్కడ చూసినట్లయితే నా శిష్యులనుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆ సత్య సువార్తను వాక్యాన్ని బోధిస్తారని ఆ రీతిగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. यहाँ पे प्रभु का वचन ये कहता है कि मेरा शिष्य क्या है कि नियुक्त किया है, वो शिष्य क्या है कि परमेश्वर के वचन को फैलाएंगे, बताएंगे करके यहाँ पे अपन देखते हैं। It says, I will wait for the Lord who is hiding his face from the house of Jacob because they have rejected him. మరి అక్కడ చూసినట్లయితే 17వ వచనాన్ని మరి ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకుని రాయబడింది. వారు మరి ఆ యేసు ప్రభు వారిని యూదులు తృణీకరించినట్లుగా మనం చూస్తాం. वहां पे लिखा हुआ कि क्या है कि उन लोगों को क्या है कि यहूदी जो है प्रभु यीशु मसीह को अलग रखा है, नहीं माने हैं क्योंकि उनको तुच्छ माना है करके लिखा हुआ है। But I, Ebenezer, Amos, Palajai, Polka, Donica, Galaxy, I will put my trust in God, in the Lord. మరి మనము ఇక్కడ ఉన్నటువంటి వారమందరూ మరి యూదుల మాదిరిగా కాకుండా మరి డేవిడ్ అన్న, మరి ఎబెనెజర్ అన్న, పాలరాజు అన్న, మరి బాబన్న, మిగతా వాళ్ళందరూ కూడా నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాను, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని మనము నమ్మవలసిన అవసరత ఎంతైనా ఉందని మనం గ్రహించాలి. ఆమేన్. परमेश्वर का दास स्टीवन सर ने ये बता रहे हैं, अभी क्या है कि यहूदी तो विश्वास तो नहीं किए हैं, लेकिन यहाँ पे अपन जो में रहने वाला का जैसी, आमोस सर का जैसी, पापा सर का जैसी, डेविड सर का जैसी, एबेनेजर सर का जैसी, अपन प्रभु यीशु मसीह उद्धार करता है, वो स्वर्ग ले जाने वाला है करके विश्वास के साथ बने हुए उनकी अनुग्रह के साथ, डराने भय के साथ हम चल रहे हैं, ये बहुत बड़ा बात है करके स्टीवन सर बता रहे हैं। Are we putting our trust in the Lord? మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం.
आप और हम क्या है कि परमेश्वर की ऊपर में परमेश्वर के अंदर में आप और हम क्या है कि विश्वास रख रहे हैं कि नहीं रख रहे हैं कि अपने आप को एक बार परीक्षा कीजिए, फर्क ही है। You can read 18 through 22 about how the world react. ఒకసారి మనము ఆ యొక్క 8వ అధ్యాయంలోనే యెషయా గ్రంథము 18 నుండి 20వ వచనాన్ని మనం వరకు చదివితే దేవుడు ఏ రీతిగా ఆ వాక్యం ద్వారా మాట్లాడాడో మనం గ్రహించగలం. यहाँ पे क्या है कि यशायाह का जो 8वां अध्याय क्या है कि 18 वचन 20 वचन देखेंगे तो परमेश्वर किस रीति से उनसे बातें किया वो चीज को वहां पे लिखा हुआ देखते हैं। 18 says, Isaiah is saying, "Here am I, Lord, and the children you have given me." మరి యెషయా ఈ రీతిగా అంటున్నాడు ఏంటంటే, ప్రభువా నేను ఉన్నాను ప్రభువా, నేను మరి నాకు నీవిచ్చిన పిల్లలు అని మాట్లాడుచున్నాడు. అన్న ఒకసారి చెప్పండి అన్న, కాల్ వస్తే నాకేమీ వినపడదు, ఇంకోసారి చెప్పండి. మరి యెషయా ఆ దేవునితో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఏమనంటే, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పిల్లలు మరి కొండ మీద ఆ నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా సూచనలుగా మాత్కార్యాలుగా మేము ఉన్నాం ప్రభు అని తన బిడ్డల గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆమేన్. మళ్ళీ పోయింది. యా ఓకే అన్న. సార్ గో హెడ్, యూ విల్ కమ్ బ్యాక్ అగైన్. It's in 18 it describes that we the believers are signs and symbols in Israel from the Lord Almighty. మరి సైన్యములకు అధిపతియగు యెహోవాకు దేవునికి మనము పిల్లలుగా మనము గుర్తుగా ఉన్నాం, గుర్తింపుగా మనము ఆయన పిల్లలము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం గ్రహించగలం. ఆమేన్. यह क्या है कि सैन्यों का जो है अधिपति जो है और उनका परमेश्वर की और अपन बच्चे जैसी क्या है कि उसमें है, क्योंकि राजाओं का राजा प्रभुओं का प्रभु का जो है हम है, इसलिए क्या है कि उनकी बच्चे जैसे अपन है। 19 down tells us, when men tell you to consult mediums and spirits who whisper and mutter, should not a people inquire of their God? అక్కడ చూసినట్లయితే 19వ అధ్యాయంలో కూడా మరి కర్ణపిశాచాల వారి యొక్క మరి మంత్రులకు వెళ్ళి విచారించుడని చెప్పుచు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా అని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. यहाँ पे क्या है कि अपन देखेंगे 19 वचन में परमेश्वर की जो अनुग्रह से क्या है कि उनके लिए और बच्चों के लिए क्या है कि वो विचार नहीं करना है, क्या करके लिखा हुआ है। 21 says, they will roam through the land distressed and hungry. When they are famished, they will become enraged, and looking upward will curse their king and their God. అక్కడ చూసినట్లయితే వారు ఆ రీతిగా విచారించినప్పుడు వారు ఆ యొక్క రాజునే వారు తృణీకరించినట్లుగా, ఆ యొక్క రాజునే మరి దేవుణ్ణే వారు శపించినట్లుగా మనము అక్కడ చూడగలుగుతాం. यहाँ पे अपन देखेंगे वचन में क्या है कि राजाओं का राजा को क्या है कि वो श्रापित किए हैं, उन लोग को क्या है कि हटा दिए हैं और उनकी बात को नहीं माने हैं, ऐसी वचन में देखते हैं। And it says, and then in 22, they will look toward the earth and see only distress and darkness, fearful gloom, and they will be thrust into eternal darkness. మరి అక్కడ చూసినట్లయితే 22వ వచనాన్ని మనం చూసినట్లయితే వారు చూచినప్పుడు బాధలు కలిగాయి, అంధకారం కలిగింది, మరి వేదన, భయంకరమైన గాఢాంధకారము అక్కడ తోలి వేయబడేను అని బైబిల్లో రాయబడింది. यहाँ पे वो लोग क्या है कि देखे हैं और उस समय क्या है कि भयभीत हुए हैं, अंधकार है, बहुत कुछ है वहां पे, और वो भयभीतों में अंधकार से क्या है कि दुष्टात्मा से क्या है कि वो हटा दिया गया जैसी वहां अपन देखते हैं। And what does that mean? It means they have rejected God and they are in darkness in their hearts and in their lives.
వారు ఎందుకు ఆ రీతిగా జరిగిందంటే వారు దేవుణ్ణి వారు తృణీకరించారు, త్రోసివేశారు కాబట్టి వారి హృదయంలో అంధకారము, చీకటి అనేది అలమటించినట్టుగా అలుముకున్నట్టుగా మనం చూడగలుగుతాం. Amen. उन लोग क्या क्या कि परमेश्वर को क्या है कि वो क्या कि तुच्छ माने हैं, इसलिए क्या है कि उन लोग को हृदय में क्या है कि अंधकार, उनकी गलबिली जो जितने भी मतलब उनका हृदय में है उस चीज को देखते हैं। Oh, but there's hope, Amos and Ebenezer. మరి వారికి కూడా ఒక నిరీక్షణ అనేది మరి దేవుడు ఇస్తున్నాడు, అవకాశం అనేది. వారు చీకట్లో తోలివేయబడినప్పటికీ కూడా వారికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తుండని మనం గ్రహించాలి. ఆమేన్. What do you mean यहाँ hope? पे क्या है कि अपन जो है परमेश्वर ने उन लोग को छोड़ दिया और उनको बता दिया, परमेश्वर को क्या है कि तुच्छ माने, फिर भी उनको अंधकार को निकालने के लिए परमेश्वर ने क्या कर रहे हैं, उनको और भी आशीष देते जा रहे हैं। What do you mean hope? Yeah, that is a Jesus Christ. Look at starting in chapter 9, it says, to us a child is born. Oh, Yeah. Wow, wonderful one. మరి అక్కడ 9వ వచనాన్ని మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఏలే అనగా 6వ వచనం 9:6లో చూసినట్లయితే ఏలే అనగా మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడనని వ్రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. यहाँ पे लिखेंगे लिखा हुआ है 9वां अध्याय 6वां वचन में, आपके लिए हमारे लिए एक बालक उत्पन्न हुआ, बालक जनेगा, ऐसे करके लिखा हुआ है। Oh, nevertheless, there will be no more gloom. But in the future, God will honor Galilee of the Gentiles. మరి దేవుడు అక్కడ ఎంత మాత్రం కూడా చీకటి లేదు, అంధకారం లేదు, కానీ ఆయా గలిలయ ప్రాంతాలకు, గలిలయ వాసులకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. వారిని చీకటిలోంచి తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. यहाँ पे आप और हम देखिए कि गलीलियों के प्रांतों में क्योंकि जितने भी अंधकार था उसको निकाल करके परमेश्वर ने एक बेटा को दिया, बेटा को जन्म होने के लिए अनुग्रह किया, इसलिए प्रभु यीशु मसीह के द्वारा उन लोगों को बचाया, ऐसी करके अपन देखते हैं। Oh, makes you want to shout hallelujah. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మళ్ళీ చెప్తాం. నిజంగా యేసు ప్రభువారు మన కొరకు జన్మించడము, అన్యులైన మనల్ని రక్షించడం అది గొప్ప విషయం కదండి, గొప్ప విషయం కాబట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, बहुत जरूरी था प्रभु यीशु मसीह आपके लिए, हमारे लिए, अन्य जनांगों के लिए वो पैदा हुआ। ये चीज बहुत बड़ा चीज है, हालेलुया कह के उनको महिमा करेंगे। Let's look in chapter 9 verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, and then I want you to read 9वां अध्याय 6वां वचन को अपन क्या कि मनन करेंगे, तो read verse 6 in Telugu and then in Hindi. మరి ఈ యొక్క వచనాన్ని తెలుగులో నేను చదువుతాను, హిందీలో ఎవరైనా చదవాలని మనం చేస్తున్నాను. అలా చెప్పండి, హిందీ ఎవరుంటే చదువుతారు చూడు, ఒకసారి అనౌన్స్ చేయి. ये वचन को 9वां अध्याय यशायाह का 6वां वचन हिंदी में भी कोई होगा तो पढ़िए, बाइबल निकाल के रखिएगा, पहले तेलुगु में पढ़ेंगे। యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. प्लीज हिंदी में पढ़िए, कोई भी हिंदी में पढ़िए, यशायाह 9वां अध्याय 6वां वचन। क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, हमें एक पुत्र दिया गया है, और प्रभुता उसको कंधे पर होगी, और उसका नाम अद्भुत शक्ति करने वाला, पराक्रम परमेश्वरी, अनंत काल का पिता और शक्ति का राजकुमार कहा जाएगा। Amen, amen,
Amen. Thank you, brother. Thank you. Yes. Have we read it in both? Yes. Telugu and Hindi also, both we read it. Does that not get you excited that here God spoke doom and gloom? But there's hope, there's prayer, there's salvation. మరి ఈ యొక్క వచనాన్ని మరి మీరు చదివినప్పుడు మీకు ఆశ్చర్యం వేయట్లేదా? మీ హృదయం ఎంతో ఆనందంగా స్పందించట్లేదా? ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక శిష్యుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన చీకటి పారద్రోలి వెలుగునిచ్చి ఆయన మన కొరకు జన్మించాడని మనం సంతోషించి ఆనందించాలి. ఆమేన్. यहाँ पे ये वचन जब अपन पढ़ते हैं, आपके हृदय में आनंद नहीं हो रहा है क्या? क्योंकि प्रभु यीशु मसीह ने एक बेटा का जैसी इस जगत में जन्म लेकर के उन लोग का जो क्या कि अंधकार को भगा दिया, अंधकार को हटा दिया, वो क्या है कि उजाला में लाया। ये चीज को पढ़ के सुन के आपको आश्चर्यजनक हो रहा है कि नहीं हो रहा है? Does a hair stand up on your neck to see God's solution, God's salvation, God's promise? మరి ఈ విషయాలన్నీ మీరు వింటున్నప్పుడు మీ వెంట్రుకలు పైన ఇలా నిక్కబడవట్లేదా? అద్భుతం కదా దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క కాపుదల, దేవుడు ఏ రీతిగా అన్యులమైన మనకు ఒక రక్షణ ఏర్పాటు చేసినప్పుడు నువ్వు సంతోషించాలి, నీ శరీరంలో పులకింత రావాలని అయ్యగారు అంటున్నారు. నిజమే. ఆమేన్. హల్లెలూయా. yes. यहाँ पे आप देखिए परमेश्वर के वचन स्टीवन सर बताते जा रहे हैं, क्योंकि आपका बाल खड़ा होता है, आप लोगों को पवित्र आत्मा छू करके ये कार्यों को हृदय में रख करके आपको आनंदित मिल जाता है। ये चीज आपके साथ हो रहा है, ये हो रहा है कि नहीं हो रहा है कि करके स्टीवन सर बता रहे। यस सर, हो रहा है। Amen. 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 Hallelujah. Yes, yes. Glory Jesus. Thank you, Lord. I started out not knowing where we were going, and we jumped back to Isaiah, talked about the condemnation and also the promise. మరి మనం యెషయా గ్రంథంలో కూడా మనం కొన్ని విషయాలు మనం చూస్తున్న కారణం ఏంటంటే నిరాకరించడం అనేది లేక ఆశీర్వాదం గురించి మనము ధ్యానం చేస్తున్నాం. यहाँ पे यशायाह का किताब में इसलिए कि क्या है कि ये दो बातें अपन को देखते हैं, जो हटा दिए वाला पत्र के बारे में, आनंद के बारे में, ये शिष्य के बारे में, इनके बारे में अपन अभी मनन कर रहे हैं. I raised the question, why would Jesus have to come to the earth and die on that cross for the sins if God had already chosen his people before the earth? మరి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు భూమిలో ఉన్న వారందరినీ కలుగజేసాడు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి ఎందుకు యేసు ప్రభు వారు ఆ యొక్క పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి శిలువలో మరణించవలసిన పరిస్థితి ఏర్పడింది? ఒకసారి ఆలోచన చేయాలి. आप और हम क्या है कि एक बार सोचिए को क्वेश्चन कर रहे हैं, और क्या कि झुंड में रहने वाला के लिए प्रभु यीशु मसीह आया, और क्यों प्रभु यीशु मसीह क्या कि स्वर्ग को छोड़ करके धरती में आया, किस लिए आया, और ये चीज को आप लोग जाने. And we're going to go back to 1 Peter chapter 3. మరొకసారి మనము పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. फिर से एक बार क्या है कि पत्रस लिखा वाला 3 अध्याय में फिर से अपन वापस जाएंगे. Looking at verse 18. 18వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం, ధ్యానిస్తాం. 18 वचन को अपन ध्यान करेंगे. Someone read 18. yes. తెలుగులో చదువుతున్నా. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి
పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఆమేన్ 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 ఆమేన్. हिंदी में पढ़िए सोनू भैया, हिंदी में और वचन कितना? 3:18, 3:18 पतरस, पहले पहला पतरस पतरस तीसरा 3:18। 3:18 इसीलिए कि वही पढ़े पढ़िए पढ़ो भैया पढ़ो। पढ़िए पढ़िए। इसीलिए कि मसीहा ने भी अर्थात धर्मियों के धार्मिक के पापों के कारण एक बार दुख उठाया ताकि हमें परमेश्वर के पास पहुंचाने के लिए वहां शरीर से भाव से घात किया गया पर आत्मा से भाव से जिंदा हुआ। Amen. Amen Thank you, amen brother. amen. Why did Jesus have to come to die for the unrighteous and the righteous? అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతులైన వారి కొరకు యేసు ప్రభు వారు వచ్చి సిలువలో ఎందుకు మరణించవలసిన పరిస్థితి ఏర్పడింది? क्या है कि अपन अनजन है और न्याय में तो नहीं है, न्याय वाला के लिए अन्याय वाला के लिए प्रभु यीशु मसीह क्रूस के ऊपर बलिदान होना पड़ा। Because the people in the Old Testament were looking to faith, as Isaiah talked about, in God. పాత నిబంధన ప్రజలను మనము గమనించినట్లయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, విశ్వాసము ద్వారానే రక్షించబడతామని నమ్మారు. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో యెషయా మనకు బోధించినట్లుగా మనం చూడగలం. पुराना नियम में देखने से क्या है कि उन लोग क्या है कि विश्वास के द्वारा परमेश्वर के ऊपर विश्वास किया, वैसे क्या है कि उन लोग उद्धार में आया। वही चीज को क्या है कि यशायाह ने वो अपना ग्रंथ में लिख रखा है। And so when Jesus came and died on that cross, he took the sins of all of the world on him. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపాలు, నా పాపాలన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకొని ఆయన మన కొరకు మరణించాడని మనం గ్రహించాలి. ఆమేన్. प्रभु यीशु मसीह इस जगत में आया, दुनिया में जितने भी लोग हैं पाप किए हैं उनके पापों को अपने कंधे में डाल करके क्या कि वो बलिदान हो गया। इसलिए प्रभु यीशु मसीह इस जगत में आकर के बलिदान हो गया है। And why did he do that? Because God created the heavens and the earth and the garden and mankind to fellowship with him forever. మరి దేవుడు ఎందుకు ఆ రీతిగా చేశాడు? ఆ శిలువ త్యాగాన్ని మనం చేసినట్లయితే దేవుడు ఆదాము అవ్వను మరి ఏదైనా తోట మనుషులందరినీ ఆయన సృష్టించాడు కాబట్టి వారందరూ కూడా దేవుని దగ్గర ఉండాలి, దేవునితో సహవాసం చేయాలనే ఉద్దేశంతోనే వారందరి కొరకు యేసు ప్రభు వారు మరణించినట్లుగా మనం చూడగలం. ఆమేన్. यहाँ पे परमेश्वर ने ऐसा क्यों किया, प्रभु यीशु मसीह को क्यों भेजा? क्योंकि आदम का वाटिका में आदम, हव्वा और मनुष्य सब कोई क्या है कि उन्हीं का अनुग्रह के साथ क्या है कि प्रभु यीशु मसीह जब बलिदान हुआ उनका लहू को वहां पे क्या है कि बहा दिया। उसी में से क्या है कि उद्धार के लिए प्रभु यीशु मसीह को भेज के ये कार्यों को परमेश्वर ने किया है। God the Father, the Son, and the Holy Spirit desires and did desire and will continue to desire for all people to come to salvation. మరి తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడి యొక్క ఆశ ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి మానవు కూడా రక్షణ పొందాలి, ఆయన దగ్గర నివసించాలని ఆ యొక్క దేవుని చిత్తము అయిందని మనం గ్రహించాలి. ఆమేన్. यहाँ पे परमेश्वर की अनुग्रह और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा का अनुग्रह, वो तीनों एक ही होकर के चाहते हैं। पृथ्वी में रहने वाला हर एक व्यक्ति क्या है कि वो नाश नहीं होना है, सभी लोग क्या है कि उद्धार में आकर के परमेश्वर के राज्य में
प्रवेश करना है करके क्या कि पिता पुत्र पवित्र आत्मा चाहते हैं। Why? Because in Romans chapter 1, we looked at it 100 times. మరి ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక చాలా సార్లు మనం చదివాము. ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నట్లుగా మనం గమనించగలం. क्यों बोलने से क्या है कि ये इसमें जो लिखा हुआ वचन के आधार पर बहुत बार अपन पढ़े हैं, ये वचन को पढ़ना जरूरी है। Read Romans 1 verse 20. 20వ వచనాన్ని మనం ఒకసారి మనం చదువుదాము. మొదటి అధ్యాయం 21వ వచనం రోమిలకు రాసిన పత్రిక. ఆయన అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 21 also, sir? No, just 20. Yes, okay. Amen. Amen. Yes, hallelujah. यहाँ पे रोमियो का पत्र 1:20 पढ़िए सोनू ब्रदर। रोमियो का पत्री 1:20। सुधाकर भैया पढ़ो लबान सुधाकर वो नहीं है ना। रोमियो का पत्री 1:20। Someone read. ఎవరైనా హిందీలో చెప్పన్నా అభినందన అన్న. 1:20 में पढ़िए। 1:20 रोमियो का पत्री। रोमियो का पत्री 1:20 पढ़िए। क्योंकि उसके अनदेखे गुण अर्थात उसका ही सनातन सामर्थ और परमेश्वर का जगत की सृष्टि के समय में उसके कामों के द्वारा देखने में जाते हैं, यहाँ तक कि वे निरुरत है। Amen. Jesus Amen. Christ had to come to the earth to fulfill the creation, and all men would not have an excuse. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి ప్రతి ఒక్కరిని రక్షించడానికి, మరి ఏ వ్యక్తి కూడా రక్షించబడకుండా వదిలివేయబడకూడదనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించగలం. प्रभु यीशु मसीह धरती में आए हैं हर एक जन को बचाने के लिए। कोई भी छूटना नहीं चाहिए, क्योंकि वो आकर के क्योंकि वो क्या है कि अपना स्वर्गराज के लिए ले जाने के लिए आए हैं। इसलिए क्या है कि प्रभु यीशु मसीह ये चाहता है कि हर एक व्यक्ति नाश नहीं होना है, उनकी जरिया स्वर्ग में आना है करके, इसलिए वो आया है। Jesus had to come and had to die on that cross so that the righteous and the unrighteous will know that God created all and needs to be worshiped and followed and served. మరి దేవుడు ఇష్టపడుతుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి, ఆయన శిలువలో మరణించాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి, ప్రతి అనీతిమంతులు నీతిమంతులు కూడా ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో ఉండాలని మరి యేసు ప్రభు వారు ఆశ కలిగి ఆయన మన కొరకు ఆ గొప్ప త్యాగం చేశాడని మనం గ్రహించాలి. यहाँ पे परमेश्वर ने यीशु मसीह को इसलिए भेजा कि कोई भी नाश नहीं होना है। इसलिए परमेश्वर प्रभु यीशु मसीह को आज्ञा दिया, उनकी लहू के द्वारा क्या एक उद्धार है, उनकी उद्धार के बाद उनको जो लहू बहाया उनके द्वारा उद्धार है, उन्हीं के जरिए अपन क्या है कि परमेश्वर पर के साथ जा सकते हैं। इसलिए क्या कि प्रभु यीशु मसीह इच्छा होता है कि वो भी अपना लोगों को अपने पास बुला करके परमेश्वर के पास रखने के लिए वो भी चाहता है। इसलिए क्या है कि वो बलिदान हो गया है। It says he was put to death in the body, but made alive in the spirit. Hallelujah. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు వారిని శారీర రీతిగా మరణానికి అప్పగించాడు. ఎందుకంటే ఆత్మలో మరి మనము జీవించడానికి, ఆత్మలో మనం బలపరచడానికి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించాడు. ఆమేన్ ఆమేన్.
परमेश्वर ने प्रभु यीशु मसीह को क्या कि शारीरिक धारी होकर के उनको क्या कि क्रूस के ऊपर चढ़ाया गया, क्योंकि वो मृत्यु होने पर आत्मा से जलाना था आपको और हमको, इसलिए परमेश्वर यही चाहता था, इसलिए शरीर का धारी होकर के उनको क्रूस के ऊपर बलिदान होने के लिए आज्ञा दिया। उन्हीं के जरिया अपन स्वर्ग जा सकते हैं। Hallelujah. Hallelujah, amen. Hallelujah. Yes. Now, what happens Hallelujah. next? Listen to this, verse 19. మరి తర్వాత ఏం జరిగిందో మనం ఒకసారి ఆలోచన చేద్దాము. తర్వాత 19వ వచనాన్ని మనం చూస్తాం. बाद में क्या हुआ वो सब देखेंगे। 19 वचन को देखेंगे। Verse 19 and 20, and then down in chapter 4, verse 6. మరి తర్వాత 19, 20 తర్వాత सर आपका वॉइस स्लो आ रहा है। స్లో Don't read. हिंदी और तेलुगु दोनों स्लो आ रहा है। ఓకే. ఎస్ సార్. మరి ఇక్కడ చూసినట్లయితే 19, 20 వచనాల గురించి మనకు దేవుని వాక్యము చాలా విషయాలు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पे अपन देखेंगे क्या है कि बहुत सारा वचन क्या है कि 19 और 20 का जो देखेंगे वो वचनों में बहुत अच्छे रीति से बताया करके देखते हैं। See, what he's talking about in those two different scriptures is that when Jesus died on the cross, he, between Wednesday and Sunday, he went to hell and preached the gospel. మరి అక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు వారు శిలువలో మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆయన మరి ఆ యొక్క ఆదివారం రోజు మరి ఆ పాతాళ లోకానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ पे प्रभु यीशु मसीह क्रूस के ऊपर मारा गया और उनको समाधि में रखा गया, और क्या है कि उस समय क्या है कि उन्होंने वहां से और कब्र में से क्या है कि इतवार का दिन में वो क्या है कि पाताल में गया, जैसे अपन देखते हैं। Now, not only did he go to hell, but he went to paradise. మరి ఆయన ఆ పాతాళ లోకంలో కాదు కానీ పరదేశ్ అనే ప్రదేశంలోకి యేసు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. అన్న ఒకసారి చెప్పండి అన్న. ఆయన పాతాళ లోకంలోకి కాదు కానీ పరదేశ్ అనే స్థలంలోనికి యేసు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. డిస్టర్బ్ అయిపోయింది. ఓకే. యేసు ప్రభు వారు మరణించి సమాధి చేసిన తర్వాత ఆయన పరదేశంలోకి వెళ్ళాడు. ఆయన పునరుద్ధానం కంటే ముందుగా ఆదివారం రోజు పరదేశంలోకి వెళ్ళాడు ఆయన. प्रभु यीशु मसीह ने जब वहां पे जीवित हुआ और उससे पहले क्या है कि वो परदेश में वो गया है प्रभु यीशु मसीह ने। And why did he go preach? For those that believed in the Lord, this is what you believe in. Me, Jesus Christ, the salvation for the world. మరి ఎందుకు యేసు ప్రభు వారు సమాధిలో ఉన్నప్పుడు ఆదివారంలో ఆ టైంలో పరదేశంలోకి ఎందుకు వెళ్ళాడంటే వారు కూడా ఆయన అక్కడ వెళ్ళి సత్యసువార్తను ప్రకటించారు కాబట్టి వారు రక్షణ పొందుకోవాలి. మనం ఏ రీతిగా రక్షణ పొందుకున్నామో వారు కూడా రక్షణ అవసరమని పరదేశంలోకి వెళ్ళి ఆయన రక్షణ గురించి బోధించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. प्रभु यीशु मसीह जब पाताल में गया था वो अधोलोक में गया था। अधोलोक में क्यों गया करके आप और हम समझेंगे तो वहां भी क्या है कि लोग है, वहां से भी क्या है कि उन लोग भी बचना चाहिए, इसलिए अधोलोक में जा करके प्रभु यीशु मसीह वहां सुसमाचार बताए, जैसे अपन देखते हैं। Now, can you imagine those people, those spirits in Hades, hell, that Jesus Christ comes down and said, look, I'm the fulfillment of God's creation. మరి యేసు ప్రభు వారు ఆ పాతాళం పరదేశంలోకి వెళ్ళి ఆయన ఏ రీతిగా మాట్లాడుతున్నారు చూడండి. తండ్రి అనే దేవుడు సృష్టిలో మీరు కూడా ఒక భాగమే, మిమ్మల్ని రక్షించడానికి నేను పరదేశంలోకి వచ్చానని ఆయన వారితో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం.
Amen. जब प्रभु यीशु मसीह ने क्या है कि पाताल में था, वहां क्या है कि अधोलोक में गया, वहां जाकर के बोल रहे हैं कि परमेश्वर आपको प्रेम कर रहा है, इसलिए मुझे भेजा है, मेरे जरिए क्या है कि आप लोग भी वहां से क्या है कि स्वर्ग में आ सकते हो करके वहां प्रचार कर रहे हैं। See, and right at the end of verse 5, it says, but they will have to give an account to him, God, who is ready to judge the living and the dead. మరి ఆయన అక్కడ చూసినట్లయితే వారికి న్యాయం తీర్చడానికి, వారిని నీతిమంతులుగా మార్చడానికి యేసు ప్రభు పరదేశులకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. आप और हम क्या है कि हम वचन को देखेंगे, ध्यान करेंगे। प्रभु यीशु मसीह अधोलोक में जाकर के उनको भी बचा करके, उनको भी क्या है कि न्याय करने के लिए, सुसमाचार बताने के लिए, उनको भी छुड़ाने के लिए प्रभु यीशु मसीह अधोलोक में भी गया है। They will have no excuse for rejecting God. మరి వారెంత మాత్రం కూడా ఆ దేవుని ద్వారా వారు తృణీకరింపబడలేదు. వారు కూడా పాతాళలో ఉన్న వారు కూడా రక్షణ పొందడానికి అర్హులని యేసుక్రీస్తు వారు వారికి సువార్తను అందించాడు. ఆమేన్. यहाँ पे आप और हम देखेंगे प्रभु यीशु मसीह अधोलोक में जाकर के उन लोग को उद्धार के लिए परमेश्वर के अनुग्रह से वो भी नाश नहीं होना है, वो वहां पर भी क्या है कि उन लोगों को भी बचाना है। ऐसे करके प्रभु यीशु मसीह वहां जाकर के उनको छुड़ाने के लिए, उनको क्या है कि स्वर्ग लोक लाने के लिए वो क्या है कि जा करके अधोलोक में उनको बचाने के लिए प्रभु यीशु मसीह गया है। Do you remember where we started this message today? 1 Peter chapter 2 verse 9. మరి మీకు గుర్తుందా? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించాం. आप लोग को याद है क्या? पहले पत्रस 2रा वचन 9 वचन से लेकर 2रा अध्याय 9 वचन से लेकर अपन प्रारंभ किए हैं। But you, each of you, me, we are a chosen people, a royal priesthood. మరి మనం ఇక్కడ గమనించాలి ఒక విషయం ఏంటంటే, నీవు నేను మనమందరము ఏర్పాటు చేసుకొనిన దేవుని పిల్లలము, రాజులైన యాజక సమూహం అని మనము గ్రహించాలి. ఆ రీతిగా ప్రభు పరిచర్య మనం గొప్పగా చేయడానికి ముందుకు ప్రోత్సహించబడి మనం వెళ్ళాలి. ఆమేన్. आमेन आमेन। आप और हम क्या है कि परमेश्वर के बच्चे हैं, राजाओं का याजक समूह में रहने वाले हैं। आप और हम क्या है कि ये मनन करना है कि उन्हीं के जरिए क्या है कि सारे सेवा होगा, क्योंकि बचाते हुए और दूसरों को बचाते हुए आप और हम चलना है, क्योंकि ये सेवा उनकी है, इसलिए कोई भी छूटना नहीं चाहिए। वैसे करके आप और हम क्या है कि और डर के साथ, भय के साथ, भयभीत के साथ ये सेवा करना चाहिए करके स्टीवन सर का आज का वचन में कहने का है। A royal priesthood, a holy nation, a people belonging to God. మనము రాజులైన యాజక సమూహము, మనమందరము కూడా పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధులైన రాజ్యము, మనము దేవుని ప్రజలుగా మనం మార్చబడ్డాము అని మనం గ్రహించాలి. ఆమేన్. Amen. आप और हम क्या कि राजाओं का याजक समूह में है, क्योंकि आप और हम क्या कि पवित्र है, इसलिए क्या कि पवित्र जगह में जाने के लिए, स्वर्ग में जाने के लिए, पवित्रता के साथ जाने के लिए परमेश्वर ने आपको और हमको नियुक्त किया। यही चीज क्या है कि आने वाला समय में होने का है, इसलिए आप और हम ऐसा बन करके जाना है। I pray that every service that we have, the Holy Spirit is directing you and me to take away our pride, take away our feeling that is about me, and let it be humility and love for God to direct our path. మరి నేను ప్రతిరోజు కూడా జూమ్కి వచ్చే ముందు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మేము పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడాలి,
మాలో ఉన్న గర్వం తొలగిపోవాలి, మాలో ఉన్న అహం తొలగిపోవాలి ప్రభా. నీకు సమర్పించుకొని నీ చిత్తానుసారంగా మేమందరూ నడవాలి, మేమందరము నీ మహిమ కొరకు జీవించాలి ప్రభు అని నేను ప్రార్థన చేస్తూ ఈ జూమ్ మీటింగ్ లోకి రావడానికి ముందు ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. परमेश्वर के दास क्या है कि स्टीवन सर ने जूम मीटिंग में आने से पहले ये प्रार्थना करके आते हैं, परमेश्वर पिता हमका अंदर में घमंड नहीं होना चाहिए, क्रोध नहीं होना चाहिए और ईर्ष्या द्वेष नहीं होना चाहिए, क्योंकि आपके अंदर में, आपके वचन के अंदर में पवित्रता के साथ हम रह करके आपका राज्य वारस होने के लिए सभी का ऊपर आपका पवित्र आत्मा कुंडे लिए, क्योंकि आपका पवित्र आत्मा के द्वारा सब कुछ संभव है करके ऐसे प्रार्थना करके मैंने जूम मीटिंग में ज्वाइन होता हूं करके स्टीवन सर ने बता रहे हैं। Amen, amen, yes. Hallelujah. Hallelujah. Thank you. Hallelujah. Thank you for listening. మరి చాలా వందనాలు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నారు. వాక్యం విన్నందుకు కూడా మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనట్టు తెలియపరచండి. అదే రీతిగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడాడో అది కూడా మీరు తెలియపరచండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇందులో చెప్పన్నా. హిందీలో आज का दिन में जो भी वचन सुने हैं, वचन सुने हैं, वचन के बारे में बताइए, अपना रिक्वेस्ट भी बताइए, क्योंकि वचन आपका जीवन में कैसा कार्य किया ये बताइए। मैं बता रहा हूँ, आज का वचन क्रिटिकल है, तर्जुमा करने के लिए भी क्या है कि बहुत लंबा लंबा वचन है, फिर भी आप लोग समझ गए होंगे। परमेश्वर ने अपन लोगों को क्या है कि राजाओं का याजक समूह में रख करके और आपको और हमको तुच्छ नीच लोगों को क्या है कि राजाओं के याजक समूह में रख करके वह अपने पास बुला रहे। ये कितना धन्य की बात है। और एक वचन क्या है कि आपके लिए, हमारे लिए जो शिष्य पैदा हुआ था, जो बालक जना था, वो बालक प्रभु यीशु मसीह है। उनके द्वारा हम उद्धार में आए हैं। नहीं तो आप कहाँ, मैं कहाँ, किसी को मालूम नहीं है, लेकिन उनका प्रेम इतना अपरंपार है। इसलिए अपना अंदर में अंधकार नहीं है, उजाला है। और उजाला का जरिए क्या कि प्रभु का राज के लिए हम लोग जाएंगे। और उतना ही नहीं है, आप और हम क्या है कि आत्मा को जीत करके किसी को छोड़ना नहीं। प्रभु यीशु मसीह अधोलोक में आकर के प्रभु यीशु मसीह जाके उनको बचाया है। और आप और हम क्या है कि इस धरती में रह करके कितना लोगों को ले जाना है, ये चीज भी जानना है। और आप लोग श्री स्टीवन सर, धन्यवाद, बहुत अच्छा रीति से आपने। और आज का प्रार्थना है हमारा, भैया बोलिए। प्रार्थना है, साइलेंट कीजिए सर, साइलेंट रखिए, साइलेंट रखिए। प्रार्थना का आज विषय है, आप लोग सब लोग हमारे लिए प्रार्थना किया है। और छोटा बेटा को इंटर्नशिप मिला है, आप लोगों को भी धन्यवाद कहा है उन्होंने हैदराबाद में। और बच्चे के लिए, हमारे छोटे बच्चे के लिए, मेरी सेवा के लिए आप लोग सब प्रार्थना कीजिए। स्टीवन सर को बताइए। Praise Okay, Lord, okay, sir. okay. Praise Lord, praise Lord. Thank you very much, sir. Stephen sir. Thank you, valuable time spent. You speak to the God's word. God's you using that all the world. You are all blessed person. Pray for me. You will also pray for you. Thank you. Jesus died for us. Crucified the Calvary, cross of Calvary. We are all the people sinners. That's why Jesus died on cross of Calvary. But what again? Amen. Jesus coming to here. But we are all sinners. That's why God is coming to second coming to Jesus this world. Thank you, sir. చక్కని వాక్య పరిచయం చేసినందుకు. One word I am touched to my heart. What is the one word? మనము ధనవంతులు కావడానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడుగా తీర్చబడ్డాడు. ఈ లోకములో మనమందరము పాపులము, దరిద్రులమే. మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా ఎన్ని హింసలు పడి అనేక బాధలు పడ్డాడు కనుక ఆ యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ, మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు.
Thank you very much, Pastor Steven sir. Special prayer meeting ministry director. I am blessed. Pray for my health, my problem also. Thank you very much again and again. Praise the Lord, Amen. sir. बहुत आज बहुत अच्छा वचन सुनाई दिया मुझे, हमें बहुत उत्साहित हुआ हम लोग, क्योंकि हम कोई नाश ना होए, इसलिए परमेश्वर ने हमें भी चुना और प्रभु का वचन बताने के लिए हमें राजा और याजक को जैसा हमें सुना, और सर की बातों से हम लोग बहुत एंकरेज हुआ। हमारे लिए प्रार्थना कीजिए। मैं अनंतपुर आंध्र सुधाकर बोल रहा हूँ, हमारे लिए प्रार्थना कीजिए। थैंक यू, धन्यवाद। Amen. భయ్యా తెలుగు వస్తుంది కదా మీకు? వచ్చి చెప్తానండి. అయ్యగారు స్టీవెన్ అయ్య గారికి వందనాలు చెప్తున్నారు, ఎందుకంటే ఎవరో నశించిపోకుండా ఉంది ఆత్మల గురించి. మనమైతే రాజువారి యాత్ర సమూహంలో ఉన్నటువంటి మరి స్టీవెన్ ఇచ్చారు కాబట్టి దాని గురించి వందనాలు చెప్తున్నారు. ఆయన గురించి కూడా ప్రార్థించేయమన్నారు. అయితే ఏ ఆత్మలు కూడా నశించిపోకుండా అందరిని కూడా రక్షించాలని వచనం చెప్పారు. అది అయ్య గారికి చాలా మంచిగా అనిపించిందని మరి అయ్య గారు చెప్తున్నారు.